నమస్కారం. ఆదివారం సూర్యుడికి చాలా ప్రియమైన రోజు. ఆదివారం రవిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన విధంగా సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఎవరికైనా జాతకంలో రవిగ్రహ దోషాలు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. తండ్రితో గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ఇంట్లో తండ్రితో గొడవలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళందరికీ జాతకంలో రవి బలం లేదని అర్థం. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే జాతకంలో రవి బలం లేదని అర్థం. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా పదవులు రావట్లేదంటే రవిగ్రహం బలం లేదని అర్థం. అలాగే ఆఫీసులో ఎంత కష్టపడ్డా గుర్తింపు లేదంటే రవిగ్రహం బలం లేదని అర్థం. ఆరోగ్యపరంగా కంటికి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే జాతకంలో రవిగ్రహ బలం తక్కువగా ఉందని అర్థం. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఆదివారం పూట రవిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అయితే ఆ అర్ఘ్యాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు, అలాగే కుంకుమ కలిపిన అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు పొడి, ఎండుమిరపకాయ గింజలు వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా వీటన్నిటినీ కలిపి సూర్యుడికి అర్ఘ్యమిస్తే రవి బలం తొందరగా పెరుగుతుంది. అలాగే రవిగ్రహం బలం పెరిగి సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతి ఆదివారము స్నానం చేశాక మీ ఇంట్లో తూర్పు దిక్కులో ఒక శక్తివంతమైన రవి దీపాన్ని వెలిగించాలి. ఆ రవి దీపం ఎలా వెలిగించాలంటే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం హాల్లో వెలిగించుకోవాలి. అందరూ పూజ గదిలో దీపాన్ని వెలిగించుకుంటారు. దాంతోపాటు హాల్లో తూర్పు వైపు వెలిగేలాగా ఈ రవి దీపాన్ని కూడా వెలిగించాలి. 12 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం పెట్టాలి. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. అలా 12 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెడితే దీన్ని రవి దీపం అంటారు. ఆదివారం పూట ఈ రవి దీపం పెడితే కూడా రవి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఎవరైనా ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కూడా రవి బలం పెరుగుతుంది. ఇలా ఉపవాసం ఉండలేని వాళ్ళు సూర్యుడి బలం పెరగాలంటే ఒక చిన్న విధి విధానం చేసుకోవచ్చు. ఆ విధి విధానం ఏంటంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని ఇంకొక తమలపాకుని తీసుకొని నోట్లో వేసుకుని నవ్వులుతూ ఒక బెల్లం ముక్క కూడా నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అలా పని మీద బయటికి వెళ్ళినట్లయితే సూర్యుడి విశేషమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఆదివారం పూట హోరాకాలంలో ఆవుకు గోధుమలు తినిపించినా గోధుమలు దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆదివారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవి హోరా సమయం ఉంటుంది. ఈ హోరా సమయం చాలా శక్తివంతమైన సమయం. ఈ సమయంలో గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా లేదా ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సూర్యుడు గ్రహాలన్నిటికీ రాజు. సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాల అనుగ్రహానికి కూడా చాలా వరకు సులభంగా పాత్రలు కావచ్చు. ఆదివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే జాతకంలో గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆదివారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక శక్తివంతమైనటువంటి సూర్యుడి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడానాశనం కురుకురు స్వాహ. ఈ మంత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ మంత్రంలో సర్వగ్రహ పీడానాశనం అని చెప్తున్నారు. అంటే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ మంత్రం చదవటం ద్వారా సూర్యుడి అనుగ్రహం మాత్రమే కాకుండా మిగిలిన గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కూడా బయటపడవచ్చు. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఆదివారం సందర్భంగా అందరూ కూడా రవిగ్రహం అనుకూలించాలంటే ఈ విధి విధానాలు పాటించుకుంటూ సూర్యబలం కోసం ఏ మంత్రాన్ని దీపం పెట్టాక 21 సార్లు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం నమో భాస్కరాయ
మమ సర్వగ్రహ పీడానాశనం కురు స్వాహ. మంత్రజపం చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.